అందరికీ శుభాభినందనండి. మనం చక్కగా ఆంగ్ల మాసంలో 11వ నెల అయినటువంటి నవంబర్ నెలకు వచ్చేసాము. ఈ జ్యేష్ఠ మాసంలో ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో గమనిద్దాం. గ్రహ సంచారంలో మరియు వాటి ప్రభావం వలన ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. మొదటి 15 రోజులు ఒక విధంగాను, తర్వాత 15 రోజులు మరో విధంగాను మీ జీవితంలో వివిధ అంశాలను ప్రభావితం చేయనున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో అసాధారణమైనగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మీ గ్రహ ప్రభావం వచ్చే మార్పుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ గంటల పంచాంగం ప్రకారం ఈ నవంబర్ మొదటి 15 రోజులకు తీసుకుంటే ఏంటంటే, మీలో అంతులేని ఉత్సాహాన్ని, శక్తిని మరియు చైతన్యాన్ని వెలువరిస్తాయి. మీలో ఒక నూతనమైన ఉత్తేజం కనిపిస్తుంది. అది మిమ్మల్ని ముందుకు నడిపించే చోదక శక్తిగా, అంటే సెల్ఫ్ ప్రొడక్టివిటీగా మారుతుంది. అలాగే మీ శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవ్వటం వలన గతంలో అసాధ్యం అనిపించిన పనులు కూడా చాలా సునాయాతంగా, అంటే నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతాయి. దీనికోసం ఆ రోజు అంత టెన్షన్ పడ్డాను అనిపిస్తుంది. అవి కేవలం ఒక జీవితంలో మీ వృత్తి, వ్యాపార, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రయాణాలుగా, అంశాలుగా ఉంటాయి. అంటే ఈ ప్రామాణికంగా తీసుకుంటే ఈ 3 కోణాల్లోనే ఎవరికైనా డెవలప్మెంట్ ఉంటుంది. వారి అనుభవాల నుండి ఎంతో నేర్చుకుంటారు. మీ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే అంటే ఒక ఉత్సాహభరితమైన వాతావరణం, కొన్ని గొప్ప మరియు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే నెలగా ఈ నెల మిగిలిపోతుంది. మీ అంతరాత్మ ఏదైతే ప్రబోధిస్తోందో, ధైర్యంగా అడుగులు ముందుకు వేయమని చెప్తోందో, అంతే ఉత్సాహంతో, పారవశ్యంతో కొన్నిసార్లు మీరు అడుగులు వేస్తున్నప్పుడు ఈ ప్రాక్టికల్ అంటే ఈ వాస్తవత్వాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. మీ శక్తి ఒకేసారి అనేక పనుల మీద కేంద్రీకరించడం వల్ల మీరు బాగా అలసిపోయేంతగా శ్రమించాల్సి వస్తున్నప్పుడు మీ అత్యుత్సాహంలో ఏంటంటే ప్రాక్టికబిలిటీని మిస్ అయ్యేట అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రమంలో మీరెప్పుడు కూడా మానసిక స్థితిని స్టెబన్గా పెట్టుకోండి. వాస్తవాలకి కొంచెం దగ్గరగా నేల విడిచి సాము చేయటం మంచిది కాదు. దగ్గరగా ఉండండి. మీరు నిర్దేశించే పనులుగాను వేగవంతంగా చేసే విధానంలో వాటిలో అజాగ్రత్త మీ మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడండి. అంటే ఒక కళా నైపుణ్యం కానీ, ఒక సృజనాత్మకం కానీ, ఒక చోట నుండి మరొక ప్రదేశంలో కానీ, విషయంలో కానీ మనం మారుతున్నప్పుడు కలిగేటువంటి ప్రోస్ అండ్ కాన్స్ జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అవుతుంది. ఆధునిక పద్ధతుల్ని స్వాగతించండి. ఇతర వ్యక్తులతో మీ సంబంధాలు దానివల్ల బలపడతాయి. కలిసి పనిచేయడం ద్వారా సామూహిక భావన, సమిష్టి భావన కలుగుతాయి. అది కూడా తప్పులేదు. కానీ మీ వృత్తి జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులకు అది దారితీస్తుంది. మిమ్మల్ని మీరు పునఃపరిశీలించుకునేందుకు, మీ ప్రగతిని అంచనా వేసుకునేందుకు ఒక రకమైన సమయం. ఆత్మ నిరీక్షణకై కొంత సమయం కేటాయించండి. సెల్ఫ్ డెసిషన్ అండ్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యం. అంతర్గత తర్కము, అంతర్గత పారదర్శక వివేచన దృష్టి ఎంతో ముఖ్యం. మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే పనులు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మీరు మీ వృత్తి మరియు వ్యక్తిగత జీవితాల మధ్య, అంటే వృత్తి వేరే, ప్రొఫెషన్ వేరే ఉండదు, పర్సనల్ లైఫ్ వేరే ఉండదు. ఈ సమతుల్యతను సాధించటానికి న్యాయము, ధర్మము, నిజాయితీలతో కూడిన మీ వ్యవహార శైలి హానెస్ట్గా చేయండి. ఏ పని చేసినా మీ నిజాయితీని, నిబద్ధతని చూసి ఇతరులు మిమ్మల్ని గౌరవించే విధంగా మాట్లాడండి. అంటే త్రికరణ శుద్ధిగా మాట్లాడటం అలవాటుగా చేసుకోండి ఈ నెలలో. ఎందుకంటే చాలా చిన్న సునిశ్చితమైన విషయాల దగ్గర మీరు ఏముందులే అనుకున్నదే చాలా ఎమోషనల్గా ఎదుటివారికి రియాక్ట్ అయ్యే అవకాశం అనేది మొదటి పక్షంలో. ఇక ద్వితీయార్థులు అంటే 16 నుంచి 30 తారీఖు వచ్చేసరికి ఏంటంటే, ఈ కాలంలో మీ దృష్టి ఎక్కువగా భాగస్వామ్య ఒప్పందాలు మరియు సంబంధాలపై కేంద్రీకృతమవుతుంది.
ఈ పక్షంలో మీరు సౌధాన్ని నిర్మించుకునే ఆశల సౌధాన్ని నిర్మించుకుంటారు. అది ఆశల సౌధంతో పాటు ఆశయాల సౌధంగా మారటానికి మీరు ప్రయత్నించండి. మీ భాగస్వామ్యాలు మీరు ఆర్థికంగానే కాకుండా అభివృద్ధిలోకి కూడా ఎంతో విధంగా దోహదపడేలా చూసుకోండి. మీ వ్యాపార విస్తరణ ప్రణాళిక వేగవంతమవుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు చాలా సునాయాసంగా అయిపోతాయి. దానివల్ల మీకు చాలా సంతృప్తి ఆనందం కూడా కలుగుతుంది. అంటే ఎటువంటి చర్చలు బేరసాలాలు లేకుండా మీకు అనుకూలంగా ముగుస్తుంది. మీరు గౌరవనీయమైన మార్గంలో సరైన పద్ధతిలో ముందుకు సాగుతున్నామనే బలమైన భావన మీలో కలుగుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఆ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కంటికి కావలసిన నిద్ర, శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తిండి, ఈ ఆనందకరమైన విషయాల్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని సమీకృత ఆహారము సరైన సమయంలో మాత్రమే తీసుకుంటూ కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే శరీరానికి దృఢకాయం వస్తుంది. అలాగేంటంటే అంతేగాని ఇది కాదు, అంటే స్టాండర్డ్ రావాలి తప్పితే మీకు అన్నెసరీ ఫ్యాట్ రాకుండా చూసుకోండి. కొంత జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. అలాగే చట్టపరమైన బంధాలు జాగ్రత్త, వివాహ సంబంధాలు, అధికారిక భాగస్వామ్యాలు ముందు కీలకమైనవే. చట్టబద్ధమైనవి అధికారులతో బంధాలు, వివాహ బంధాలు, వీటిల్లో కొంచెం కేర్ తీసుకుని ఆచితూచి అడుగు వేయటం చాలా అవసరమైనలో. అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలే ఆస్కారం ఉన్నందువల్ల ప్రయాణాల్లో వాహనాలు నడిపేటప్పుడు కొంచెం నార్మల్ స్పీడ్లో వెళ్ళడం అనేది చూసుకోండి. ఆర్థిక పరంగా కూడా కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరికి గుడ్డిగా నమ్మద్దు. అలాగే మీ బహుముఖ ప్రజ్ఞ, సూక్ష్మ బుద్ధి, దానితో పాటు మొండి పట్టుదల, దేనికి లొంగని మనస్తత్వము ఈ మాసంలో మీకు రక్షణ కవచాలుగా కూడా నిలుస్తాయి. అవి అంటే ఏంటంటే మీకు అనుకూలంగా మార్పు రావటానికి అవి సహాయపడతాయి. మీ తీవ్రమైన స్వభావం కొన్నిసార్లు విభేదాలకు దారితీసినట్లుగా అనిపించినా మీరు అనుకున్నది సాధించడానికి ఉపయోగపడతాయి. మీ పట్టుదల మిమ్మల్ని లక్ష్యం వైపు నిరంతరం నడిపిస్తుంది. మొత్తంగా ద్వితీయార్థంలో మిమ్మల్ని మరింత పరిణతి చెందిన వ్యక్తిగా, అంటే ఒక సంపూర్ణమైన సాలిడ్ ఉమెన్గా మిమ్మల్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక క్రమశిక్షణ యొక్క ఆవశ్యకతను మీకు నేర్పుతుంది. ఈ మాసంలో మీరు పొందిన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు మీకు భవిష్యత్ జీవితానికి ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడతాయి. ఇంకా మీకు ముఖ్యంగా మీకు తీసుకోవాల్సిన పరిహారాలంటూ ఏం లేవు. మీరు చేయగలిగితే ఏంటంటే భోళాశంకరుడైన శివుడికి శివారాధన ఎక్కువ చేయండి. అంటే ఏంటంటే శివునికి కొన్ని దేవాలయాల్లో అనుకూలంగా ఉన్న చోట 3 వస్తువులు, 1 మారేడు దళం, 2 స్వచ్ఛమైన జలం మీ చేత్తో తోడుకున్నది, పంపులో పట్టుకొచ్చినది, అలాగే ఒక విభూది, ఈ 3తో శివార్చన మీరు స్వయంగా చేసే అవకాశం ఉన్న చోట చేయండి. మీరు నవరసాలతో చేశారా, ఎన్ని బిందెలు పాలు పోసారా మీకు అనవసరము. చక్కగా మీ చెంబుతో మీరు పట్టుకొచ్చిన నీళ్లు, మీరు తోడుకున్న నీళ్లు, మీరు స్వయంగా ఎవరో తీసుకొచ్చినవి కాకుండా తీసుకుని మీ చేత్తో మీరు వెళ్ళి మారేడు దళాలు కోసుకుని, అది 5 కోసుకోండి, లేకపోతే 1 కోసుకోండి, లేకపోతే 3 అయినా కోసుకుని చక్కగా మీ చేత్తో తీసుకొచ్చిన చెంబుతో నీళ్లు మీరు పోసి ఆ మారేడు దళాలతో అర్చన చేసి, లేకపోతే ఒక మారేడు దళం శిరస్సు మీదలా పెట్టి ముఖానికి మీరు ఆ లింగానికి కనుక మీ చేత్తో మీరు విభూతిని రాసి అలంకరించి ఒక నమస్కారం పెట్టుకుని భోళాశంకరుడా నన్ను కరుణించని ఒక్క కోరిక కోరుకుంటే ఆయన మీరు ఎలుగెత్తు పిలిస్తే ఆయన పరిగెత్తుకొచ్చే దైవం శివయ్య. కాబట్టి మీకు అంత మంచి అనుకూల ఫలితాలు ఇస్తారు. అంతకు మించి మీరు పాటించవలసిన పరిహారాలు ఏమీ లేవు.
మీ వృశ్చిక రాశి వారందరికీ ఈ మాసం అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక ధన్యవాదాలతో జై హింద్.